హాయ్ అండి, నేను మీ ఆశా కిచెన్. చాలా ఈజీగా ఎప్పుడు కొత్తిమీర పచ్చడి చేయలేదన్న వారు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుందండి. టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సపోర్ట్ చాలా అవసరం అండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 10 దాకా ఎండుమిర్చి వేసుకొని ఇలా వేయించుకోండి. ఎండుమిర్చి అనేది చిన్న చిన్నగా కట్ చేయండి, లేదా ఆయిల్ వేసినప్పుడు పేలుతూ ఉంటాయి. ఆయిల్ మన పైన తూలుతుంది. ఇప్పుడు ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించేసుకుందామండి. ఇలా కలుపుతూ సిమ్లో పెట్టి వేయించుకోండి. మీడియంలో పెడితే మాడిపోతాయి. ఇలా సిమ్లో పెట్టి వేయించుకుంటే చక్కగా ఇలా వేగిపోతాయండి. ఇప్పుడు ఇలా వేగాయి కదండి, తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మీడియం సైజ్ టమాటాలు 2 వేసుకొని ఇలా ఆయిల్లోనూ వేయించుకుందామండి. నేను కొత్తిమీర కట్ట ఒక పెద్దది ఒక కట్ట తీసుకున్నానండి. అలాగే టమాటాలు బాగా సిమ్లో పెట్టుకున్న మూత పెట్టుకున్న వేయించుకోవాలండి. ఇవి మూత పెట్టిన సిమ్లో పెట్టిన టమాటాల జ్యూస్ అయితే పైకి వస్తుందని ఆ పచ్చిదనం అనేది పోదు. ఆ పచ్చిదనం పోవాలంటే ఇలా ఆయిల్లో వేగుతూనే ఉండాలి. మీడియంలో పెట్టి ఇలా వేయించేసుకోండి. చూసారండి, ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర అనేది కడిగి నీళ్ళు వచ్చేసుకొని ఇలా వేసుకుందామండి. ఇలా వేసుకొని కొత్తిమీర అంతా వేసేసుకుందామండి. మొత్తం ఇలా వేసాక మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ మగ్గించుకుందామండి. మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ మగ్గించుకుంటే కొత్తిమీర అంతా ఇలా దగ్గరికి మగ్గిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియంలో, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే ఇలా మొత్తం మగ్గిపోతుందండి. ఇప్పుడు మరలా ఒక 2 నిమిషాలు మీడియంలో పెట్టి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ మీడియంలోనే వేయించుకోండి. అంటే వాటర్ అంతా వచ్చింది కదండి, ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలండి. ఇలాగా ఇప్పుడు వేగిపోయిందండి, తీసేసి చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాం. అలాగే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకున్న పోపు దినుసులన్నీ వేసేసుకొని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని నేను మీడియం సైజ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి నానబెట్టి ఉంచుకున్నానండి. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందామండి. అలాగే ఇప్పుడు మనం చల్లార్చిన కొత్తిమీర కూడా వేసేసుకొని 4 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇలా బరకగా మిక్సీ పట్టుకోండి. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను, కొత్తిమీర అనేది కట్ చేసే వేయించుకోండి, లేదంటే మిక్సీ వేసినప్పుడు నలగదండి. అలాగే రుబ్బురాయి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అలాగే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా పోపులు వేసుకొని అలాగే 2 వెల్లుల్లి రెమ్మలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళలోకి. ఇవే ఇలా ఫ్రై అయిపోయాక 2 కరివేపాకు రెమ్మలు వేసుకుందామండి. అలాగే 2 ఎండుమిర్చి చించుకొని వేసుకుందామండి. వేసుకొని సిమ్లో పెట్టి పోపు అనేది ఇప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. హైలోనో మీడియంలో పెడితే టేస్ట్ పోతుందండి. ఇలా వేగితే గోల్డెన్ కలర్లో టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు అది పోపు తాలింపు స్మెల్లే బాగుందండి. ఇలా పోపు అంతా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మనం రైస్లోకైనా చపాతీలోకైనా ఈ యొక్క కొత్తిమీర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఎప్పుడు నేను కొత్తిమీర పచ్చడి చేయలేదు అనుకున్నవారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది, సింపుల్గా అయిపోతుంది.